ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యం వల్లే బుడమేరు వరదతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో బాధితులకు నిత్యావసరాలను డివిజన్ కార్పొరేటర్ చలపతిరావుతో కలిసి పంపిణీ చేశారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో బాధితులకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న సహాయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. బుడమేరు ముంపు ప్రాంతాలైనటువంటి పాత రాజేశ్వరపేట ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియాకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా క్షేత్రస్థాయిలో ఏదైతే ముంపుకు గురైనటువంటి బాధితులకు సంబంధించి కూడా పూర్తిగా భరోసా కల్పించేందుకు రంగంలో దిగారు. ఇక్కడ పోతిన మహేష్ గారిని ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కార్పొరేటర్ ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు సంబంధించి ప్రభుత్వం 5 రోజుల నుంచి పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించి పట్టించుకోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భరోసా కల్పించారు. మీరు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వారికి ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు? పాత రాజరాజేశ్వరపేట తీవ్రమైనటువంటి ముంపుకు గురైంది. ఇక్కడ 5 రోజుల నుంచి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులు కానీ స్పందించినటువంటి దాఖలాలు లేవు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ₹1 ఇచ్చినటువంటి సహాయంలో భాగంగా ఈ రోజున పాల ప్యాకెట్లు మంచినీళ్ళు పంపిణీ చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా పాల కన్నా నీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాకు కనీసం గుక్కడి నీళ్లు ఉంటే చాలని చెప్తా ఉన్నారు. అందరూ కూడా మంచినీళ్లు కూడా సరఫరా చేయడంలో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రతిసారి కూడా నేను విజనరీ, ముందు చూపున్న వ్యక్తిని అని చెప్తా ఉంటారు. ముందు చూపున్న వ్యక్తి పాలన చేశాడు కాబట్టి ఇలా ఇంత పెద్ద ముంపుకు గురైంది. మీకు ముందు చూపు లేదు, మీకు అధికారుల మీద పట్టు లేదు, పాలన మీద పట్టు లేదు కనుకనే మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్. బుడమేరు అనే దాన్ని కృష్ణానదిలోకి డైవర్ట్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వారికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడం కోసం మాత్రమే విజయవాడ నగరాన్ని వరదలతో ముంచెత్తారు, బుడమేరుతో ముంచెచ్చారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులారు, కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ మొత్తానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పాత రాజరాజేశ్వరపేటలో అయితే చాలామంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు అనధికారికంగా మాకు తెలిసి 30కి పైన ఉన్నాయని చెప్తా ఉన్నారు. కొన్ని శవాలైతే బయట తేలుతున్నాయని చెప్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించాలా? ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి అక్కడ రోడ్డు మీద ర్యాంప్ మీద కూర్చున్నారు. లోపల ఎక్కడైనా వచ్చినాయా? మీకు కనబడింది ఏదైనా పడవచ్చారా? ఎక్కడైనా వచ్చి సాయం చేశారా? చెప్పమనండి. పాత రాజరాజేశ్వరపేటకి న్యాయం చేయాలని మా స్థానిక కార్పొరేటర్ చలపతిరావు గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా పోరాటం చేస్తాం, అందరికీ అండగా నిలబడతాం. చెప్పండి, మీరు చూస్తున్నారు 5 రోజుల నుంచి ఈ సరౌండింగ్కి సంబంధించి ఒక్క మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయగల కారణాలు చూస్తున్నారు. ఈ నిర్లక్ష్యం సంబంధించి ఏం చూస్తున్నారు? మీ ప్రజలకు సంబంధించి మీరు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఈరోజు 20 సంవత్సరాల తర్వాత పాత రాజరాజేశ్వరిపేట ముంపుకు గురవడం జరిగింది. ఇది శనివారమే ముంపుకు గురవుతుందని అధికారులందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా 4 రోజులు ప్రజలను వదిలేసి నిన్న ఉదయం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయన ఎదురు మాట్లాడతారు, అడుగుతారు అని చెప్పేసి నిన్న పొద్దున్నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అన్నీ కూడా రావడం జరిగింది. అప్పటికే ప్రజలకి చాలా నష్టం వాటిల్లింది. ఒక్క పునరావాసం కేంద్రం కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మరి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. మరి ఇంత ముప్పు జరిగిన ఈ ప్రాంతానికి ప్రతి ఇంటికి కూడా నష్టపరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. 7 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు నీళ్లు మునిగిపోవడం జరిగింది. ఎంతోమంది గృహాలని నాశనం అయిపోయినాయి. ఫర్నిచర్ కానీ బట్టలు కానీ అన్నీ కూడా లేని పరిస్థితుల్లో నిస్సహాయులుగా బయటికి వెళ్ళడం జరిగింది. మరి ఇటువంటి వాళ్ళకి రాబోయే కాలంలో ఎటువంటి న్యాయం చేస్తారని ప్రభుత్వం మీద పోరాడవలసిన బాధ్యత మా వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్ గారి మీద కాకుండా లోకల్లో ఉన్న కార్పొరేటర్గా మేము కూడా ప్రజల తరఫున తీవ్రంగా మేము స్పందిస్తాం. తీవ్రంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న బాధ్యుల తరఫున పూర్తిగా పోరాడతాము, రేపు వారికి అండగా నిలుస్తామని చెప్పి నాయకులు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, పాత రాజరాజేశ్వరపేట నుంచి.